హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్స్ అనగానే వెంటనే దుకాణాలకు వెళ్ళి కొనుగోలు చేయడమే అనుకుంటాం. అయితే ఇంట్లోనే ఎంచక్కా స్వీట్ను తయారు చేసుకుంటే భలే ఉంటుంది కదా. స్వీట్ షాప్లో నాణ్యత లేని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో లభించే వస్తువులతో ఇలా సింపుల్గా కలాకండ్ స్వీట్ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ కలాకండ్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి, అలాగే ఈ కలాకండ్ స్వీట్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ ఏం లేకుండా మనం విస్కర్ తోటి ఇలా విస్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఈ హాఫ్ లీటర్ పాలు అనేవి మనకు సగం అయ్యే వరకు మనం ఇలా కదుపుతూనే మనం ఈ పాలను వేడి చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో కంపల్సరీగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పాలు సగమైన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కానీ వేసుకోవాలి. దీనివల్ల పాలు అనేవి ఇరిగిపోతాయి. ఇలా వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నాకు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఈ స్వీట్ అనేది రెడీ అయిందనేది ఎలా కనుక్కోవాలంటే, ఈ స్వీట్ రెడీ అయిన తర్వాత ఈ స్వీట్ నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిందని అర్థం. ఇలా రెడీ అయిన ఈ స్వీట్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్లేట్కు ఆయిల్ గ్రీజ్ చేసుకొని ఆ ప్లేట్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ మిశ్రమంని వేసుకొని చక్కగా సర్దుకోవాలి. ఇక లాస్ట్గా పైనుండి గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న షేప్స్లో కట్ చేసుకుంటే మనకి కలాకండ్ స్వీట్ అనేది రెడీ అయినట్టే. ఇక అంతే, అదిరిపోయే టేస్ట్తో కలాకండ్ స్వీట్ అనేది తయారైనట్లే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ తోటి వీడియో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.